ఏది అయినా ఆచి చికెన్ మసాలా. 3 రాజ్యసభ స్థానాలకు టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ల పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. సామాజిక సమతూకాన్ని పాటిస్తూ అంకిత భావం, యువతకు పెద్దపీట వేస్తూ అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాత్రి బీ ఫామ్లు అందించారు. రామకృష్ణ, సతీష్ ల అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు శుక్రవారమే ఖరారు చేశారు. 3వ స్థానానికి ఎవరి ఎంపికని చేస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగింది. 3వ స్థానం కోసం చింతకాయల విజయ్ తో పాటుగా సీనియర్ నేత వర్ల రామయ్య పేర్లు కూడా చివరి వరకు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించడంతో పాటు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చివరకు విజయ్ వైపు మొగ్గు చూపారు. విజయ్ తండ్రి అయ్యన్న పాత్రుడు శాసన సభాపతిగా ఉన్న టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా విజయ్ అందించిన సేవలు ఆయన అభ్యర్థిత్వంపై అధినేత మొగ్గు చూపారని సమాచారం. ఎన్నికల్లో విజయ్ అనకాపల్లి లోక్సభ టికెట్ ఆశించిన అప్పటి రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు. తన కుమారుడికి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అయ్యన్న పాత్రుడు ఈసారి గట్టిగా కోరడంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విజయ్ ను ఎంపిక చేశారు. చింతకాయల విజయ్ గా రాజ్యసభ స్థానం ప్రకటించడంపై నర్సీపట్నంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. విద్యావేత్త, భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయన గుంటూరు లోక్సభ టికెట్ ఆశించిన వివిధ కారణాలతో టికెట్ ఇవ్వలేకపోయారు. అయినా ఆయన పార్టీనే అంటిపెట్టుకుని సేవలందించారు. ఇక సానా సతీష్ విషయానికి వస్తే ఆయన 2024 ఎన్నికల్లో లోక్సభ టికెట్ ఆశించినా దక్కలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 2024 డిసెంబర్లో మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాతో రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో సతీష్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏడాదిన్నర పాటే ఎంపీగా ఉండడంతో సామాజిక సమీకరణాల దృష్ట్యా మరోసారి అవకాశం కల్పించారు. నలుగురు ఎన్నిక లాంఛనం కానుంది. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా వాటిలో టీడీపీ 3, జనసేన 1 తీసుకున్నాయి. జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ శనివారం నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థులు 3 సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. శాసనసభలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా 4 రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కనున్నాయి.